ఇతని పేరు బుర్ర ఆంజనేయులు గౌడు. ఇతని వృత్తి ప్రైవేట్ ప్రాక్టీస్. ఆయుధాలు మీకు కావాలరా? నాకు చాలు, నరుకుతా. సయ్యా సై అంటే సెకండ్ గో హెడ్ తీసుకెళ్తా. ఇంద్రసేన రెడ్డి. ఇతను తన చుట్టూ ఉన్న 3-4 గ్రామాలు తిరుగుతూ ప్రథమ చికిత్సను అందిస్తున్నాడు. తనలోని టాలెంట్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి మర్యాద అప్పుడు టిక్ టాక్ను వేదిక చేసుకున్నాడు. టిక్ టాక్ బ్యాన్ అవగానే మళ్ళీ ఇన్స్టాగ్రామ్ రాగానే తనలోని నటనకు ఊరట కలిగి నటన వైపు అడుగులేస్తూ ఇన్స్టాగ్రామ్లో తనదైన శైలిని మీరు గుడుంబ సత్తి గారు కావచ్చు, తొక్కల సత్తి గారు కావచ్చు, బట్ ఐ డోంట్ కేర్ బికాజ్ ఐ యామ్ సిద్ధు సిద్ధు. సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచి తన వీడియోల ద్వారా రీల్స్ ద్వారా వైరల్ అయినటువంటి కళాకారుణ్ణి, అవార్డు గ్రహీత కళాకారుణ్ణి మేము ముందుకు తీసుకొచ్చేందుకే ఈ ప్రయాణం. చూద్దామా మరి? అన్నను పరిచయం చేసుకొని అన్న కళా ప్రస్థానాన్ని మన జోర్దార్ టాలెంట్ షోలో చూద్దాం. చిన్నప్పటి నుంచి అబద్ధాలు విని విని విసిగిపోయాను. అంజనా, అంజనా అన్నా నమస్తే. ఇన్స్టాగ్రామ్ అంజన్నా, వైరల్ అంజన్నా. ఇన్స్టాలో ఎన్నో వీడియోలు, ఎన్నో సాంగ్స్, ఎన్నో రీల్స్ చేసి సోషల్ యాక్టివ్ ద్వారా తను ఈ అవార్డుని అందుకున్నాడు. ఈ అవార్డు అందుకున్న అంజన్న, బుర్ర అంజన్న, డాక్టర్ అంజన్న, ఆంజనేయులు, అంజి, ఆర్ఎంపీ డాక్టర్, అంజి మామ, చిన్న చిరంజీవి, ఇవన్నీ కలగలిపిన కళాకారుడు మన అంజన్న. రాజన్న సిరిసిల్ల జిల్లా రామన్నపేట, రాజన్న రామన్న. అలా అంజన్న కళా ప్రస్థానాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. మరి చూసి అంజన్నకి అవార్డు ఎట్లా వచ్చింది, అంజన్న ఇప్పటివరకు ఎన్ని వేల వీడియోలు చేసిండు, అంజన్నకు ఈ కళారంగంలో ఏదంటే బాగా ఇంట్రెస్ట్, తను ఏ రంగంలో స్థిరపడాలనుకుంటుండో పూర్తి వీడియో మన జోర్దార్ టాలెంట్ షోలో చూసి తెలుసుకుందాం. మరి మాట్లాడదాం అంజన్నతోని. అంజన్న జీవిత విశేషాలని, కళా ప్రస్థానాన్ని తెలుసుకుందాం. అవార్డు గ్రహీత అంజన్నతో మీ మిమిక్రీ రవితేజ జోర్దార్ టాలెంట్ షో. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక. హాయ్, హలో, నమస్తే. మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి, విఎస్కి, సబ్స్క్రైబర్స్కి, మన ఫాలోవర్స్కి, మీ అందరికీ కళాభివందనాలు. నన్ను ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ ఆదరణ, అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ మిమిక్రీ రవితేజ. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా రామన్నపేటలో ఉన్నాం. నమస్తే ఆంజనేయులు గారు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా. ఇన్స్టాలో చూస్తూ ఉంటాను మొత్తం ఆ డాన్సులు, ఆ డ్యూయట్లు, ఆ చిన్న చిన్న షార్ట్స్, రీల్స్ చాలా చేశాడు. చాలా అంటే చాలా. ఇన్స్టాలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఒక మంచి సెలబ్రిటీ అయ్యి దాని ద్వారా ఒక ఓటీటీ ఆ మూవీ కదా, ఆ మూవీలో యాక్టింగ్ చేశాడు మన ఆంజనేయులు, బుర్ర ఆంజనేయులు. ఈ బుర్ర ఆంజనేయులు కళా ప్రస్థానాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. మరి ఆంజనేయులు గారు, మీరు ఈ కళల పట్ల ఇప్పుడు ఇన్స్టా వచ్చింది, ఇన్స్టా వచ్చిన తర్వాతనే మీరు ఒక ఆర్టిస్ట్గా బయటపడ్డారా? అంతకంటే ముందే మీ లోపల ఒక కళాకారుడు, నటుడు దాగి ఉన్నాడా? అంతకుముందే నాకు సినిమాలు అంటే బాగా ఇష్టం. అందులో చిరంజీవి సినిమాలు చూసుకుంటా, ఏది అలా ఎప్పుడు ఏ సినిమా అయినా ప్రతి సినిమాకు మేము పోయి నడిచిపోయి మరి సైకిళ్ళ మీద పోయి బండ్ల మీద పోయి కూడా చూసిన రోజులు ఉన్నాయి. అప్పటి నుంచే నేను 2001లో నాకు ఎందుకు ఒక పేపర్ చూస్తే పోస్ట్ ద్వారా
మీరు ఒకటి ఇన్స్టిట్యూట్ ఉంది దానిలో నేర్చుకోవచ్చు అంటే వాటి లెటర్ రాసిన. ఆ లెటర్ రాస్తే వాళ్ళు రిప్లై ఇచ్చారు. రిప్లై ఇచ్చి దాని ద్వారా మాకు యాక్టింగ్ కోర్సు బుక్స్ పంపిస్తాం, మీరు జాయిన్ అవుతా అన్నారు. నేను ఆల్రెడీ లెటర్ రాసిన, జాయిన్ అయినా. అయితే నాకు పోస్ట్ ఆఫీస్ ద్వారా బుక్స్ పంపించారు. 6 months కోర్సు. 6 months అయిపోయిన తర్వాత ప్రాక్టికల్కి రమ్మన్నారు. అప్పుడు మన ఇంట్లో కూడా వద్దన్నారు. ఎందుకంటే అక్కడ వాటిని అబద్ధం ఉంటాయి అట్లా ఇట్లా అని చెప్పారు. లేదు అని చెప్పి ఆయనతో నేను ఏం చెప్పిన, వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళకి చేయక కూడా నేను ఆ ఇన్స్టిట్యూట్గా మద్రాస్కి వెళ్ళిపోయారా? మద్రాస్కి వెళ్ళిపోయాను. ఇంట్లో చెప్పక కూడా అక్కడ ప్రాక్టికల్ నేను హాజరైనా. ప్రాక్టికల్ 3 days అయింది. 3 days చేశారు. వచ్చినాక నాకు యాక్టింగ్ కోర్స్ సర్టిఫికేట్ కూడా వాళ్ళు ఇచ్చేసారు అప్పుడే. దాని తర్వాత నేను ఇంటికి వెళ్ళొచ్చాను మళ్ళీ. అప్పుడు ఫోన్ సౌకర్యం కూడా లేదు, ఉంది ల్యాండ్గా నేను చేయలేదు, చెప్పక చేయకపోయినా కాబట్టి చేయలేదు. వచ్చిన తర్వాత ఇక వాళ్ళు ఎడిగిన అది అడుగుతారు కదా, చెప్పిన ఇట్లా ఇట్లా సంగతి ఇట్లా అయింది, ఇట్లా జరిగింది, పోయినా సర్టిఫికేట్ తీసుకొని వచ్చిన అని చెప్తే సరే. వచ్చిన తర్వాత ఏమన్నా మళ్ళీ కొన్ని రోజులు మా అక్కడ బ్యాచ్ ఉంటుంది కదా, మేమందరం మీరు చెన్నైలో ట్రైనింగ్ ఆ బ్యాచ్ వాళ్ళ ద్వారా ఒకటి మాకు హైదరాబాద్లో ఆడిషన్ ఉందని మళ్ళీ నాకు ఫోన్ ద్వారా చెప్పడం జరిగింది. చెప్పినా అక్కడ ఆడిషన్ కూడా పోయినా, కానీ ఆడిషన్ అది కరెక్ట్ లేదు, అది ఫేక్ అని తెలిసింది. అట్లా కూడా కొన్ని గిట్నే ఉంటాయి కావచ్చు అని మనలో చెప్పింది కూడా నాకు రైట్ అయింది. సరే ఇప్పుడు అదంతే ఉంది, ఇంట్రెస్ట్ అయితే పెడతా, దాన్ని అటు ఇటు పని చేసుకుందామని మన కులవృత్తిలో మనం పని చేయడం జరిగింది. అంటే వృత్తి రీత్యా మీరు ఏం చేసేది? మేము గౌడ్స్ అండి, ఈత కార్మికులం. అప్పటికే చేసుకుంటున్నా వర్క్. చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడికి పోయి అవన్నీ ఫేక్ అని తెలిసిన తర్వాత దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టలే. మన కులవృత్తి పని చేసుకోవాలి ఫస్ట్. సరే అది ఎప్పుడైనా ఛాన్స్ దొరుకుతుందా, ఏ రకంగా కూడా ఏం కదా మనకి ఇండస్ట్రీ ద్వారా ఎవరైతే తెలియదు, తెలుసుకున్న తర్వాత ఎవరి ద్వారా అయితే ఎట్లా ఏం కదా అని తెలుసుకున్న తర్వాత పోదాం అనుకున్నా. కానీ అప్పుడు మా దాని మీద ఇంట్రెస్ట్ పెట్టలేదు, పోలేదు. మళ్ళీ దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ టిక్ టాక్ అని ఇవి వచ్చినాయి కదా. టిక్ టాక్ అప్పుడు కూడా చేసిరా మీరు? టిక్ టాక్ 2019 నుంచే నాకు ఇట్లా మా ఫ్రెండ్ ద్వారా, మా చిన్నమ్మ బిడ్డ చెల్లె అవుతుంది, ఆ చెల్లె ద్వారా కూడా నాకు చూపెట్టారు ఇట్లా 4 వీడియోస్. అంతగా నాకు తెలియదు ఇది ఇట్లా ఇట్లా అని చెప్పాలంటే అరే సరే అప్పుడు మనం తిరిగినాం కదా దాని గురించి, మన టాలెంట్ మనకి ఎంతవరకు ఉందని మనం కూడా ప్రూవ్ చేసుకోవాలి కదా. మనం ఏం డబ్బులు పెట్టేది అయితే లేదు. సరే టిక్ టాక్ ఏందని దాన్ని అసలు నాకు ఆపరేటింగ్ చేయడం కూడా తెలియదు. పోయినా మళ్ళీ ఫోన్, అప్పటికి ఫోన్ ఉంది నాకు మంచి టచ్ ఫోన్, మంచి ఫోనే ఉంది. వాళ్ళ నాయనతో తెలుసుకున్న తర్వాత నేను అకౌంట్ రెడీ చేసుకున్నాను. అందులో చేసుకున్న తర్వాత మెల్లిగా 2019 నుంచి ఇప్పటి వరకు ఈరోజు వరకు నేను 2700 వీడియోలు చేసిన. 2700 వీడియోలు చేసిన. 2700 వీడియోలు చేసారు మీరు 2019 నుంచి ఇప్పటి వరకు 2024 మనం మాట్లాడుతున్న వరకు. టిక్ టాక్లో ఉన్నప్పుడు నాకు 21,000 ఫాలోవర్స్, 21,000 మంది ఫాలోవర్ అయ్యారు. అప్పుడు కామెంట్లు కానీ లైక్స్ కానీ మన వ్యూస్ కానీ బాగానే వచ్చినాయి. అంటే స్టార్టింగ్లో 6 months దాకా నార్మల్గా వచ్చినాయి. తర్వాత కూడా నాకు ఫాలోవర్స్ పెరిగిన కొద్దీ కూడా ఆ వీడియోస్ వచ్చినా కానీ ఏ రకంగా ఉన్నా కానీ 500 నుంచి మొదలు పెడితే 5,000, 10K, 11K, 15K, 20K, 30K, 50K, 80K ఇక్కడ దాకా లాస్ట్ దాకా వచ్చినాయి. ఒక్క వీడియో మాత్రం అది నేను చేసేది డ్యూయటే, కానీ నా ఓన్ టాలెంట్ తోటి కూడా డ్యూయట్ పెట్టినా 1,70,000 వ్యూస్ వచ్చింది ఒక వీడియోకి మాత్రం. సూపర్ సూపర్. మంచిగా 1,200-1,100 వీడియోలు అయినాక టిక్ టాక్ బ్యాన్ అయింది. కొంచెం బాధపడ్డాం. అప్పుడు బాధపడ్డ తర్వాత ఏం జరిగిందంటే కొన్ని డౌన్లోడ్ చేసుకున్నాం, కొన్ని చేసుకోలేకపోయాం. కొన్ని వీడియోలు అన్నీ వేస్ట్ అయినాయి. ఇప్పుడు అవన్నీ పోయినాయని బాధ కూడా ఉంది. తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు ఇన్స్టా వట్టిగా వచ్చింది. మనం అప్పుడు
చేసేంత లేదు, రీల్స్ చేసేంత రాలే. అదో 2 months 3 months దాకా. తర్వాత రీల్స్ చేసుకోవచ్చు అన్న తర్వాత మళ్ళీ కొంచెం మాకు సంబరం అనిపించింది. అప్పటి నుంచి మళ్ళీ చేయడం జరిగింది. ఇన్స్టాలా టిక్ టాక్ అంతా ఫాలోవర్స్ రాలే, అంత వ్యూస్ రాలేవు. కానీ ఇప్పుడు మాత్రం వ్యూస్ వస్తున్నాయి. ఈ ఇన్స్టా తోటి అందరికి తెలిసిపోయినా, బయట పోతే కూడా మిమ్మల్ని ఎక్కడ చూసినా అని అడుగుతారు. ఇన్స్టాలో చూస్తుంటారు అనగానే అవునవును అని గుర్తుపడతారు. వేములాల్లో గుర్తుపట్టారు, హైదరాబాద్లో గుర్తుపట్టారు, కరిమాలలో గుర్తుపట్టారు. మీకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ వీడియోస్ ద్వారా నాకు కొంతమంది పరిచయం అయ్యారు ఇండస్ట్రీలో. వాళ్ళ ద్వారా కూడా నాకు నా వీడియోస్ చూసి కూడా నాకు ఓటీటీలో ఛాన్స్ ఇచ్చారు. ఓకే, మొత్తానికి అంజనేయులు గారు టిక్ టాక్ బ్యాన్ కాగానే మళ్ళీ ఇన్స్టాలో కూడా మీరు రీల్స్ చేస్తూ ఇన్స్టాలో కూడా ఫాలోవర్స్ని సంపాదించారు. సూపర్. మీ కుటుంబ నేపథ్యం, మీరు ఎంతమంది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఒకసారి? మేము ముగ్గురం మొత్తం. 2 అక్కలు నాకు, నాకన్నా పెద్దవాళ్ళు. నేను చిన్నవాడిని. నేను ఉండేది రామన్నపేట. ఓకే. రాజన్న సిరిసిల్ల జిల్లా. నా స్టడీ 10th అయిపోయాక తర్వాత కూడా నేను ఓపెన్ డిగ్రీ చేసిన. ఓకే. ఇప్పుడు నాకు మ్యారేజ్ అయ్యి తర్వాత 3 పిల్లలు కూడా హైదరాబాద్లో చదువుతారు. అక్కడ సిరిసిల్లాలో చదివి హైదరాబాద్లో చదువుతారు. పిల్లల ఎడ్యుకేషన్ కూడా పెద్ద ఓకే, చదువుతారు. సంతోషం. వాళ్ళు కూడా ఇప్పుడు నువ్వు టిక్ టాక్ నుంచి ఇన్స్టాకి వచ్చినావు కదా. ఇన్స్టాకి వచ్చినప్పుడు అప్పటికి ఆల్రెడీ నీవు పిల్లలు కొంచెం చదువులు కూడా పెద్దగా అయినాయి. ఇంట్లో మరి మీ మేడం ఏమనపోయేదా? ఏంది ఫస్ట్ కొద్దిగా వాళ్ళకు కూడా ఇష్టం లేదు, పల్లెటూరు కదా, కొద్దిగా ఇట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడతారని వాళ్ళకు ఉండే. కానీ నేను అప్పుడు వస్తుంది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నాకు ఇండస్ట్రీ మీద పిచ్చి ఉంది, ఏదో ఒకటి పిచ్చి ఉంది. యాక్టింగ్ అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి. మేము చిరంజీవి సినిమా పడ్డప్పుడల్లా ఆ థియేటర్నే ముస్తాబు చేసేవాళ్ళం. సిరిసిల్ల పవన్ కళ్యాణ్, చిరంజీవి ముస్తాబు చేసేవాళ్ళం. అయితే చిరంజీవి సినిమాకు మీరు ముస్తాబ్ చేశారు? అవును, చిరంజీవి, పవన్ కళ్యాణ్. ఏ సినిమాకు మేము చేసింది మీకు బాగా గుర్తుండిపోయింది? బాగా గుర్తుందంటే దాదాపు నాకు తెలిసి సిరిసిల్ల ఠాగూర్, శంకర్ దాదా, MBBS ఇలాంటివి బాగా చేసాం. పవన్ కళ్యాణ్ కూడా బైత్రి, తమ్ముడు అవన్నీ చేసేద్దాం. అప్పుడు చేసి ఫస్ట్ షోనే చూసేద్దాం. బాగా ఇష్టం చిరంజీవి అని కానీ పవన్ కళ్యాణ్ కానీ, చిన్నప్పటి నుంచే ఇష్టం. అందుకే ఇక సినిమాలు బాగా చూసేవాళ్ళం. సినిమాలు కూడా బాగా చూసాం. చిరంజీవి కొత్త సినిమా పడుతుంది చూసేచ్చుడే అంతే. దానికి వెనక ఏ సినిమా అయినా చూద్దాము. అందులో చిరంజీవి అంటే కొద్దిగా ఇష్టం, బాగా ఇష్టం. ఏ సినిమా అయినా చూద్దాం. సినిమా అంటే అప్పుడు పిచ్చి, మా వర్క్ మేము చేసుకుంటా సినిమాలు చూసుకుంటా అర్థం. వచ్చిన తర్వాత ఇక పల్లెటూరులో ఎట్లుంటది, ఏది వచ్చినాక దాన్ని స్టోరీ చెప్పుకోవడం, అట్లా చిరంజీవి లెక్క ఏదైనా చేయడం, డైలాగులు చెప్పడం, అట్లా బాగా మా దోస్తులు మేము చిన్నప్పుడు బాగా ఆడుకుందాం. అట్లానే ఇంట్రెస్ట్ బాగుండే యాక్షన్ మీద. యాక్టింగ్ కొరచగానే చిన్న వయసు నేర్చుకున్న తర్వాత ఇవి వచ్చడం నాకు కూడా కొద్దిగా మంచిగా. అంజనేయులు గారికి ఈ ఇన్స్టాగ్రామ్లో చేస్తున్న వీడియోలకు గాను నంది అవార్డు వచ్చింది. ఆ అవార్డును మీకు చూపిస్తాను. అయితే అంజన్న, మీరు చదువుకుంటున్నప్పుడు మొత్తం నీ 10th వరకు రామన్నపేటలో అయిందా? ఎక్కడైంది? 5th వరకు రామన్నపేట. తర్వాత 6th 7th మా అమ్మమ్మ ఊరు రుద్రవరంకి వెళ్ళిపోయినా, అక్కడ చదువుకున్నావు. 6th 7th 8th నుంచి 10th వరకు సిరిసిల్ల. ఇప్పుడు నువ్వు చదువుకున్నప్పుడు అన్న ఈ సిరిసిల్లలో చదివినగా 10th వరకు, అప్పుడు ఈ నాటకాలు డ్రామాలు వేసేది ఏమన్నా అవకాశం వచ్చిందా స్కూల్లో? అది నాకు లేదు, మా నాన్నకు ఉంది. మా నాన్న ఇప్పటి కూడా వేస్తాడు. లేదన్నా స్కూల్ స్థాయిలో నీకు అక్కడ మనకు 26 జనవరికి నాటకాలు లేదు, ఎక్కడ ఏం లేదు. యాక్టింగ్ మీద నేను చెన్నై పోయినప్పుడు దాని మీద ఇంట్రెస్ట్. నాకు బయట కూడా ఎక్కడ చేయలేదు నేను. నాకు అంతే, యాక్టింగ్ అంటేనే ఇష్టం. యాక్టింగ్ అంటే ఇష్టం కానీ అప్పుడు చేసేవాళ్ళు లేరు, మనకు ఎవరు పరిచయం లేరు. అట్లా ఇప్పుడు దీనివల్ల ఏంటంటే నేను యాక్టింగ్ కోర్స్ నేర్చుకుందామని చెన్నై దాకా వెళ్ళిన, జాయిన్ అయ్యి. ఓకే, మరి ఇప్పుడు ఈ యాక్టింగ్ కోర్స్ నేర్చుకోవాలి, నేను మళ్ళీ చెన్నై పోవాలి, మద్రాసు పోయి నేర్చుకొని ఈ సినిమా రంగంకి వెళ్ళాలని నీకు అసలు ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ రంగంకి వెళ్ళాలనుకున్నావు? ఎట్లా వచ్చింది ఆలోచన? ఈ ఆలోచన సినిమాలు చూసి ఆ సినిమాలు చూసినాక వచ్చాక డైలాగ్ చెప్పుకుందాం, యాక్టింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్ అందరం కలిసి. ఇక దీని తర్వాత చేసుకుంటే బాగానే ఉంటుంది కదా, ఇట్లా అది ఉంటుంది. కొందరు అందరు నన్ను అప్పుడు అందరూ
ఇప్పటికి నన్ను కొంతమంది చిన్న చిరంజీవి అని పిలుస్తారు ఇప్పటికి మా ఊళ్ళో కూడా. అంటే అట్లా నవ్విద్దు అప్పుడల్లా అందరినీ. అసలు కమెడియన్ చెప్పాలంటే పూర్తి కమెడియన్ అని నవ్విద్దు. అన్ని ఈ సినిమాలు చూసిన డైలాగులు చెప్పుకుంటా మందిని నవ్విద్దు నేను. అందుకే చిరంజీవి అని పిలుస్తారు ఇప్పటికి. ఒక ముగ్గురు అయితే ఇప్పటికి కూడా వెళ్తారు, ఈ వయసుకి వచ్చిన చిరంజీవి అని వెళ్తారు. మళ్ళా మొన్న ఈ టిక్ టాక్ నుంచి ఇన్స్టాగ్రామ్ నా వీడియోలు చూస్తారు కదా, అందరూ అంటారు నీ వీడియోలు మంచిగా ఉంటాయి, చాలా బాగుంటాయి, మంచిగా చేస్తావు. మళ్ళా మీరు చేసిన వీడియోలు ఒక కుటుంబంతో చూడదగినట్టు ఉంటాయి, ఇంత కూడా వల్గర్ ఉండయి, సూపర్ చేస్తారు, బాగా చేస్తారు అని అది మంచి కాంప్లిమెంట్, అది మంచి ప్రశంస. మస్తు మంది అన్నారు నాకు, కామెంట్లలో కూడా వస్తాయి సూపర్ మంచిగా చేస్తారు. మళ్ళీ ప్రతి వీడియోలో నాకు బొట్టు ఉంటుంది ఖచ్చితంగా. బొట్టు అంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. అడిగారు కూడా, కామెంట్లు పెట్టారు మీరు బొట్టు లేని వీడియోనే లేదు అని ఇట్లా కూడా పెడతారు. సూపర్ సూపర్. అంటే బయటకు పోయినప్పుడు గుర్తుపడతారా నిన్ను బాగా? అవును, బయటకు అయినప్పుడు గుర్తుపట్టి ఫంక్షన్లల్లో ఒక దాదాపు 3 years నుంచి. అంతకుముందు తెలియదు, ఇప్పుడు 2019 నుంచి నేను వీడియోలు చేస్తున్నా కాబట్టి. వేమనాల్లో హన్మకొండ వాళ్ళు టెంపుల్కి వచ్చినట్టున్నారు, నా వర్క్ మీద నేను పోయినా. వాళ్ళు టిఫిన్ చేసుకుంటే నన్నే చూస్తారు. చూసేటప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్నా వాళ్ళను, నేను వాళ్ళకి పక్క కూర్చొని నేను టిఫిన్ చేస్తున్నా. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కావచ్చు, భార్య భర్తలు కావచ్చు, నేను అడగలే కానీ మాట్లాడుకుంటారు. నేను హ్యాండ్ వాష్ చేసుకుంటానికి వెళ్ళేటప్పుడు అడిగితే ఎక్కడ మీద నేనే అడిగిన వాళ్ళు. అంటే మాది హన్మకొండ అన్నారు. అది అప్పటి మరి చూస్తారు కదా అంటే, మిమ్మల్ని ఎక్కడ చూసినా అన్నారు. అంటే మీది ఎక్కడంటే హన్మకొండ అన్నారు. హన్మకొండ అంటే ఎక్కడ చూసి ఉంటారు కానీ ఇన్స్టాలో చూసి ఉంటారు అని నేను అన్నా. అవునవునవునవును. అట్లా నిన్ను గుర్తుపట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎక్కడెక్కడ ఎక్కువ చేస్తావు, ఏ ప్రాంతం? నేను ఎక్కువ బయటకు ఓన్ కావచ్చు, నా క్లినిక్లనే చేస్తా. ఆర్ఎంపీ డాక్టర్ కాబట్టి ఆడ రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్లో చేస్తా. నాకు ఇన్ని రోజులు బయటకు రావాలంటే టైం సరిపోదు. అదొకటి. మళ్ళీ మనం పోతే మనకు తీసేవాళ్ళు కావాలి, వీడియో కావాలి, వీడియోగ్రాఫర్ కావాలి. మనది మనం తీసుకోరాదు. మనం అంటే టేబుల్ ఆడ రెడీ చేసుకొని మనకు చైర్లు ఉంటాయి కాబట్టి దాన్ని పెట్టుకొని చేయగలుగుతా. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నాకు ఎప్పుడు ఇదే రూమ్లో తీసుడు అవుతుంది. ఇన్స్టాలో నాకు ఎక్కువ వ్యూస్ వస్తలేవు, ఎక్కువ కామెంట్లు వస్తలేవు. ఒకటే ప్లేస్ కాబట్టి ట్రెండ్ అవుతలేదు కావచ్చు. మళ్ళీ నాకు కూడా తీసిన కన్నా తీసే వరకు పెద్ద అదేమో. మళ్ళీ ఎక్కువ శాతం డ్యూయెట్లు చేసిన, సొంతంగా చేసిన. ఓన్ వాయిస్ అంటే కొంచెం స్లో ఉంటుంది కాబట్టి చేయబోతే కాదు. నేను ఎప్పుడు లైవ్కి వచ్చిన ఒకసారి 2 సార్లు లైవ్కి వస్తే కూడా నాకు మంచి కామెంట్లు ఇచ్చారు, మంచిగా అది చేసారు. కొన్ని రోజుల తర్వాత మా అల్లుడు ఆయన వీడియోగ్రాఫర్ సాయి, సుధగోని సాయి అని రామన్నపేటనే అడిగిన ఒకరోజు పోయి, ఏందా మీరు వీడియోగ్రాఫర్లు ఒకసారి అన్న దగ్గరికి రారు, నేను ఎన్నో నా వీడియోలు చూస్తురు, లైకులు కొడుతురు, కామెంట్స్ పెడతారు, కానీ మరొకసారి అత్తేంది బయటకు వచ్చి చేద్దాం అంటే కొందరు వస్తారు రారు. నేను ఎలా అడగాలని అడిగినా, నీకు తెలిసిన విధానం అడిగినావు. ఎందుకంటే నావాడు సాయి, నావాడు మా అల్లుడు కాబట్టి రారు కాబట్టి. ఒకప్పుడు వస్తుందంటే మరి మీరు ఇక్కడ ఉండవలసిన వాళ్ళు కాదు, మీరు ఇండస్ట్రీకి పోవాలి అని ఎంతో మంది. సిరిసిల్ల సాయి అని ఉంటాడు ఒక ఆయన, ఎల్దండి సాయి అని. ఆయన ఎప్పుడు ఇదే కామెంట్ పెడతాడు, నువ్వు అసలు ఇండస్ట్రీకి పోవాయా, నువ్వు ఇండస్ట్రీకి పోవాయా అంటాడు, ఎప్పటికీ అంటాడు. ఇండస్ట్రీ ఏమో మనకు పరిచయం లేదు. ఆల్రెడీ హైదరాబాద్ పోతా వస్తా. ఆడిషన్స్కి కూడా మొన్న 3 ఆడిషన్స్కి పోయి వచ్చిన. అవి ఇంకా రిజల్ట్ తెలియవలసి ఉంది. అది కూడా పిలిస్తే పోతా. ఇక్కడ నుంచి ప్రస్తుతానికి సిరిసిల్ల నుంచే జర్నీ చేస్తా. కానీ ఇండస్ట్రీలో కూడా అందరినీ నమ్మేంత ప్రసక్తి లేదు. నాకు మొన్న ఏర్పడ్డది, ఏది కరెక్ట్ ఏది అని కూడా తెలుస్తలేదు. కానీ మొత్తానికైతే ఏదో ఒకటి ఇన్స్టా ద్వారా అయితే సాధించిన. కెమెరా ముందు యాక్టింగ్ చేసిన కాడ కూడా నాకు పారితోషికం ఇచ్చిర్రు రోజువారీ. అక్కడ కూడా నాకు ఎవరు ఇబ్బంది చేయలేరు. వాళ్ళు కూడా ఆలోచించారు, సిరిసిల్ల నుంచి వస్తున్నావు, ఆయన ఖర్చు ఉంటుంది అని కూడా నాకు ఆలోచించి నా పారితోషికం నాకు ఇచ్చేసారు. అంజన్న కులవృత్తి గౌడ కులంలో పుట్టినటువంటి అంజన్న కొద్ది రోజులు కులవృత్తిని కొనసాగించి, ఇది కాదు నేను ఇంకేదో చేయాలని చెప్పేసి ఆర్ఎంపీ డాక్టర్గా తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి మార్నింగ్ ఈవినింగ్ వెళ్తూ పేషెంట్లను కలుస్తూ వైద్య సేవలు అందిస్తున్నాడు అన్న. దాంతోపాటు ఈ కళలపై, నాటకాలపై, తనకు నటనపై ఉన్న ఆసక్తితో ఇన్స్టాగ్రామ్ను ఎన్నుకొని తనదైన నటనతో ఇన్స్టాగ్రామ్లో తనదైన డ్యాన్సులతో అందరినీ ఉర్రూతలూగిస్తున్న అంజన్నతో ఈరోజు మనం మన జోర్దార్ టాలెంట్ షోలా తన ఇంటర్వ్యూ, తన కళా ప్రస్థానాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. అన్నది ఇన్స్టాగ్రాము కింద లింక్ ఇస్తున్నా, తప్పకుండా చూడండి. చూడని వాళ్ళు చూసి ఫాలో కండి.
మన జోర్దార్ టాలెంట్ షోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మన అంజన్నని ఎంకరేజ్ చేయండి. అంజన్న, నువ్వు ఇట్లా ప్రాక్టీస్ చేసుకుంటూ ఇటు ఇన్స్టాల్ చేసుకుంటూ ఈ ప్రస్థానాన్ని నడిపించుకుంటున్నావు కదా, మరి మీ పిల్లలు ఇప్పుడు హైదరాబాద్లో చదువుకుంటారు, పిల్లలు పెద్ద అయ్యారు, పిల్లలు కూడా మరి ఫోన్ చేసి డాడీ ఇది ఏందంటారా, లేకపోతే డాడీ ఇది బాగుంది ఇంకా గిట్లా చెయ్యి అట్లా పిల్లలు ఇప్పుడు వాళ్ళు ఇప్పటి తరం కాబట్టి వాళ్ళకు ఇదేంటి మన సోషల్ మీడియా కదా, సోషల్ మీడియా కాబట్టి ఈ రోజులలో అందరూ చేస్తారు. మా డాడీ కూడా చిన్నప్పుడు అటు పోయిండు, మేము పుట్టినప్పుడు అటు పోయిండు, అది తెలుసు కదా వాళ్ళకి. సర్టిఫికెట్లు ఇంట్లో ఉంటాయి కదా, అవన్నీ ఫోటోస్ చూసారు. సరే మా డాడీకి చిన్నప్పటి నుంచి ఇష్టం ఉంది కదా అని చూసి అప్పటి వాళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేశారు. కానీ ఆ డ్యూయట్ చేసే విషయంలో ఒక్కొక్కసారి డాడీ డ్యూయట్ ఎందుకు కానీ నీ సొంతంగా ఓన్ టాలెంట్ తోటి చెయ్యి, నీ సొంత వీడియోలు చెయ్యి అని అన్నారు. అట్లా కూడా చెయ్యి, అవి కూడా బాగా వస్తున్నాయి, కానీ నీ సొంతంగా కూడా చేయన్నారు. ఇంకా కూడా ఆ చేసిన దానికి ఇంకా కొద్దిగా ఇంకా ఎంకరేజ్మెంట్ చేసి ఇలా కూడా చేయొచ్చు డాడీ, ఇలా కూడా చేస్తే నాకు వాళ్ళు ఇంకా చెప్పారు. మా పిల్లలు కూడా, మా భార్య కూడా చూస్తుంది, నవ్వుతుంది అంటారు. మా భార్యను కూడా ఊళ్ళో అడుగుతారు, చాలా బాగా చేస్తాడు మీ ఆంజనేయులు అని అడుగుతారు. ఆమె కూడా ఎవరికైనా బాగా చేస్తానంటే మంచి సంతోషమే కదా అడుగుతారు. వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. మా బంధువులు అయితే నాకు కాల్ చేసుకుంటా ఇంకా ఎంకరేజ్ చేస్తారు. మా బంధువులలో కూడా ఇప్పుడు నా లెక్క చేసే వాళ్ళు కూడా 2-3 ఉన్నారు ఆల్రెడీ మా బంధువులలో. అంజన్న, ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఇటు ఇన్స్టాలో వీడియోలు చేసుకుంటూ రీల్స్ చేసుకుంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. మరి వృత్తి ఆర్ఎంపీగా మీరు వైద్య సేవలు అందిస్తారు ఒక 3-4 గ్రామాలకు. మరి ఎలాంటి డిస్టర్బెన్స్ ఏం లేదు కదా మీ వృత్తికి, కళకు? ఏం లేదు, మాది ప్రథమ శిక్ష వరకే కదా జరిగేది, అంతే. ఏం లేదు, కొద్దిగా రౌండ్స్ తిరుగుడు ఎక్కువ ఉంటుంది, కష్టపడవలసి వస్తుంది, ఫస్ట్ నుంచి ఉన్నదే కదా. కానీ మొత్తానికి మీరు ఇన్స్టాలో మంచి పేరు సంపాదించుకున్నారని, మంచి ఫాలోయింగ్, రీల్స్ అవి చేయడం చాలా వరకు. అన్న, నీకు ఈ ఇన్స్టాలో రీల్స్ చేసారు కదా, మనం ప్రేక్షకులకు చెప్పినాం కదా తనకి అవార్డు వచ్చింది అని. అసలు నీ దగ్గరికి రావడానికి మీ అల్లుడు సాయి, అవును, నాకు మంచి పరిచయం తమ్ముడు, నాకు చెప్పిండు, అన్న ఇట్లా మామది ఇంటర్వ్యూ చేయాలి, మామ ఇన్స్టాలో ఇట్లా ఉన్నాడంటే నేను ఇన్స్టా చూసిన, సరే మంచి ఫాలోయింగ్ ఉంది అన్నకు ఇంటర్వ్యూ చేద్దాం తప్పకుండా అంటే, తమ్ముడు అన్నకు అవార్డు కూడా వచ్చింది అన్నాడు. మరి ఒక్కసారి మీకు వచ్చిన అవార్డు అది ఏ సందర్భంలో వచ్చింది, ఏ సందర్భంలో ఇచ్చారు మీకు? ఇన్స్టాలో మీరు చేసిన రీల్స్కేనా, ఈ సోషల్ అవేర్నెస్గా? అది ఒకసారి మన ప్రేక్షకులకి ఆ అవార్డు గురించి చెప్తూ అవార్డుని చూపిద్దామన్నా. ఓకే ఓకే. నాకు అవార్డు ఎలా వచ్చిందంటే, మాకు మా అన్నయ్య కొడుకుంటాడు అన్న, ఆయన ఒకసారి రుద్ర స్టూడియో అని రుద్ర శ్రీనివాస్ గారు ఆయన నెంబర్ ఇచ్చారు నాకు ఒకసారి. ఇట్లా బాబాయ్ నాకు ఒక ఆయన తెలిసిన ఆయన హైదరాబాద్లో, ఆయన కూడా కొద్దిగా డైరెక్టర్గా వర్క్ చేస్తాడు, మీకు ఏమైనా ఛాన్సులు ఉంటే కూడా ఎంకరేజ్మెంట్ చేస్తాడు అని చెప్తే నెంబర్ ఇచ్చిండు. కాల్ చేసి మాట్లాడితే, సార్ మరి నేను ఇట్లా యాక్టింగ్ చేయాలనుకున్నా, మీరు డైరెక్టర్ కదా ఎట్లా అంటే, ఓకే ఓకే మీరు ఏం చేశారని నన్ను అడిగిండు. సేమ్ మీలాగా చెప్పిన, ఇట్లా ఇన్స్టా చేస్తా, ఎన్ని వీడియోలు చేసిర్రా, మీకు ఎంకరేజ్మెంట్ ఉంది, మంచిగా చేస్తూ రాలంటే అది చేస్తున్నాం అన్నాడు. మాకు ఈవెంట్ ఉంది ఒకటి, మరి ఆ ఈవెంట్కి వస్తారా, ఇట్లా మేము నీ వీడియోలు చూసి మేము ఏ సెలెక్ట్ అయినా సెలెక్ట్ చేస్తాం, ఒకసారి పంపారా వీడియోలు అంటే పంపించేసాడు. చూసిన తర్వాత రండి ఈవెంట్ ఉంది మాది, ఈవెంట్కి వచ్చి మీరు నంది అవార్డు నేను సెలెక్ట్ చేస్తా, వచ్చి తీసుకోరన్నాడు. చెప్పిన తర్వాత ఒక 1 మంత్కు ఈవెంట్కైనా సోషల్ యాక్టివేట్ కింద బెస్ట్ యాక్టర్గా నాకు నంది అవార్డు ఇచ్చారు. సెలబ్రిటీ రుద్ర స్టూడియో రుద్ర శ్రీనివాస్ గారు. రుద్ర శ్రీనివాస్ గారికి మన జోర్దార్ టాలెంట్ షో తరఫున కళాభివందనాలు, ధన్యవాదాలు. అన్న, ఇన్స్టాలో చేస్తున్న అంజన్న కళా ప్రస్థానాన్ని గుర్తించి, తనలోని నటుని గుర్తించి, ఆ సోషల్ మీడియాలో సోషల్ అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో తనను గుర్తించి తనకు అవార్డు ఇచ్చిన మీకు, మీ కళా సంస్థకు ధన్యవాదాలు, కళాభివందనాలు. అన్న, ఒక్కసారి మరి మన ప్రేక్షకులకి చూపిద్దామా అవార్డు? ఇదే అన్నకు ఈ అవార్డు వచ్చింది. ఈ అవార్డు అందుకున్నాడు కాబట్టి సోషల్ మీడియాలో అన్న కళా ప్రస్థానాన్ని, అన్న ఇంటర్వ్యూని మీ ముందుకు తీసుకొద్దామని చెప్పేసి మీకు చూపించడం జరిగింది. ఇగో ఈ అవార్డు అన్నకు రావడం జరిగింది. అంజన్నకు వచ్చిన అవార్డు, తను ఇన్స్టాలో ఇన్ని వేల వీడియోలు చేసి ఇంత కళా ప్రతిభను
ప్రదర్శించినందుకు గాను అన్నకు సోషల్ అవార్డు యాక్టివేట్ బెస్ట్ యాక్టర్ కింద నంది అవార్డు తీసుకున్నాను. ఈ అవార్డు తీసుకున్న ఆర్టిస్ట్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు వీళ్ళ అల్లుడు సాయి కల్పించిండు. మరి సాయిని కూడా ఒకసారి మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా నిన్ను ఎంకరేజ్ చేస్తున్న సాయిని తనను కూడా ఒకసారి మన జోర్దార్ టాలెంట్ షోకి పరిచయం చేద్దాం. ఓకే ఇప్పుడు మన వీడియోగ్రాఫర్ కూడా ఇప్పుడు సాయే. ఈరోజు ఈ అంజన్న ఇంటర్వ్యూ ఇన్స్టాగ్రామ్ అంజన్న కళా ప్రస్థానాన్ని షూట్ చేస్తుంది కూడా తమ్ముడు సాయే. అన్న నువ్వు రా, మా మామది ఇంటర్వ్యూ తీసుకో, నీకు కెమెరామెన్గా కెమెరా సైడ్ మొత్తం నేను చూసుకుంటా అని చెప్పి తమ్ముడు కెమెరామెన్గా చేస్తుండు. ఆ తమ్ముడిని కూడా అంజనని ఎంకరేజ్ చేసిన తమ్ముడు మన జోర్దార్ టాలెంట్ షో కూడా హెల్ప్ చేస్తుండు. తమ్ముడిని ఒకసారి మరి మామను ఎంకరేజ్ చేసి మామను ప్రోత్సహించిన తీరును పరిచయం చేసుకుందాం. సాయి బాగా తమ్ముడు నాకు చాలా పరిచయము సాయి. తమ్ముడు నా ప్రోగ్రాంలో కూడా వచ్చి నేను నాటకాలు భాగవతాలు తీసినప్పుడు తమ్ముడు నాకు చాలా హెల్ప్ చేసిండు. మనది ఇంకో ఛానల్ గమ్మత టీవీ అని ఉంటుంది. దాంట్లో కనుమరుగై అంతరించిపోతున్న నాటకాలని, భాగవతాలని, ఒగ్గు కథల్ని, బుర్ర కథల్ని భావి తరాలకు అందించాలనే సంకల్పంతో చిత్రీకరించి ఆ యూట్యూబ్ ఛానల్ గమ్మ టీవీలో పొందుపరుస్తున్నా. ఆ తరుణంలో వీళ్ళ రామన్నపేటలో ఎల్లమ్మ నాటకం తీస్తున్నప్పుడు తమ్ముడు చిన్నోడు నా దగ్గరికి వచ్చి నాకు పరిచయం చేసుకున్నాడు. నన్ను పరిచయం చేసుకొని నాతోని ఒక 3 రోజులు నైట్ నాతో నుండి అన్న నేను చేస్తా అని చెప్పి తమ్ముడు నాకు కెమెరాకి హెల్ప్ చేసిండు. ఈరోజు కూడా అన్న మా ఊళ్ళో మా మామ ఉన్నాడు, ఇన్స్టాలో మంచి ఫేమస్, అవార్డు వచ్చింది అని చెప్పగానే నేను అరే మన రాజన్న సిరిసిల్ల జిల్లాల కోండ్రపేట మండలంలో పక్కపొంటి రామన్నపేటలో అవార్డు తీసుకున్నాడు. అలాంటి కళాకారుని మరి మనం ఇంటర్వ్యూ చేయాలి అని చెప్పి వెంటనే తమ్ముడు చెప్పి అన్న ఇట్లా ఇంటర్వ్యూ చేయాలనగానే తమ్ముడు వచ్చి నాకు కలిసిండు. అన్న ఇట్లా చేద్దాం మామ దగ్గర ఇట్లా ఉంది కళా టాలెంట్ అనగా వెంటనే వచ్చి తన ఇంటర్వ్యూని తీసుకోవడం జరిగింది. ఈ ఇంటర్వ్యూని నాకు పరిచయం చేసిండు, ఇంటర్వ్యూ ద్వారా అంజనని పరిచయం చేసిండు సాయి. మరి మీ మామ అల్లుళ్ళ అనుబంధం ఒకసారి మామను నువ్వు ఎంకరేజ్ చేస్తున్న తీరు, ఎందుకంటే నేను బాగా యాడ్ చేస్తుండు మామ. అయితే అన్న మీరు నాకు ఎట్టి పరిచయం అంటే నాకు మీరు చిన్నప్పుడు ఒక 10 years బ్యాక్ మీరు నాకు కెమెరామ్యాన్గా గుర్తించారు. మీరు అప్పుడు నన్ను వీడియోలు తీయడానికి నన్ను పిలిపించారు. అప్పుడు నేను ఒక 2011-12 అప్పుడు స్టార్టింగ్ నా ప్రస్తావన. అప్పుడు నుండి మీరు కొంచెం ముందుకు నన్ను నడిపించారు. మీరు మీ తమ్ముడు గారు ఉన్నారు, మీతో నచ్చినాక మధ్యలో మీరు నాటకాల మీద వెళ్ళిపోయాక అప్పుడు మన జోర్దార్ వార్తలు టాలెంట్ ప్లస్ అందరూ గమ్మత్ టీవీ అని పెట్టారు. అవి వార్తలు బాగా చూద్దాం అన్న మా మధ్యలో ఉండి అన్నయ్య పెద్దగా అయిపోయిండు, మాకు కూడా మా పేరుంది అని నేను కూడా అనుకుని మా విలేజ్ లో మా మామ అవుతాడు అంజీ మామ అని డాక్టర్ ఆర్ఎంపీ. అయితే సాయి మామని మన జోర్దార్ టాలెంట్ షోకి ఇంటర్వ్యూ ఇప్పించినావు అన్న, ఇట్లా అవార్డు వచ్చింది మామ కన్ను అంటే ఇక్కడికి వచ్చేంత వరకు నాకు కూడా చెప్పలేవు మామకి ఏం అవార్డు వచ్చిందని. నేను చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఒక మన కళాకారుడు, మన ప్రాంతం కళాకారుడు నంది తీసుకున్నాడు అంటే అది నాట్ ఎ జోక్, చాలా సంతోషం. మరి మామను ఇప్పుడు నువ్వు బాగా చిన్నని, మీ మామ అల్లుళ్ళ ఇక్కడ చూస్తే బాగా చిన్నని, కానీ ఏంటంటే మీ దగ్గర రిలేషన్ కాబట్టి మామను ఎంకరేజ్ చేస్తున్నావు, చాలా మంచిది, అది మంచి హృదయం. మామలోని ఈ కోణాన్ని నువ్వు చూసి నీకే అనిపించిందా? అంటే ఎవరన్నా మామను అంటే ఉంటే అరే మా మామను ఒకటి అనుడింది, నేను మామకి ఎంకరేజ్ చేస్తా అని చెప్పేసి ఇట్లా వచ్చిన బయటకు. ఎందుకంటే ఎంకరేజ్ చేయడం వేరు, తనతో పాటు ట్రావెలింగ్. ఇప్పుడు ఆయన ఎక్కడికి పోతే అక్కడికి పోయి ఆ కెమెరా తీయడం, మళ్ళీ దాన్ని ఎడిట్ చేయడం కరెక్ట్ ప్లేస్లో కదా. అయితే అన్న ఫస్ట్గా అయితే తను రామన్నపేటలో డాక్టర్ పెట్టాడు, షాప్ పెట్టాడు. ఈ అంటే ఒక్కరు ఎదగడం చూసి ఇంకొకరు ఓర్తలేరు. తను ఏంది అరే మేము ఇంత కష్టపడుతున్నాం మాకు ఏం లేదు, వాడు ఇంత పెద్ద ఏం లేదు పిల్లలను చేస్తుండు, ఇది చేస్తుండు అది చేస్తుండు, మీద తిరుగుతుండని చాలా ఏదాలు చేసారు. నేను చాలాసార్లు చూసిన. అంటే తన ముంగట ఒక మాట, తన వెనుక ఒక మాట మాట్లాడతారు. ఇప్పుడు మన ముంగట మంచిగా మాట్లాడు ఏ వాడేంద్ర అదే ఇంత గది గవే వీడియోలు చేస్తారు పోతాడు ఏం చేస్తారు అనుకుంటా. నేను అనుకున్నా మా అమ్మ 2-3 సార్లు విన్నా నేను అన్నట్టు. నేను అనిపించింది నాకు. కానీ
ఫస్ట్ తను ఏదైనా ఒకటి సాధించాలి. ఆ వీడియోలో తను ఏం సాధిస్తాడో చూస్తాను నేను. చూసి టిక్ టాక్లో చేసిండు, చాలా వీడియోలు చేసి టిక్ టాక్ బ్యాన్ అయింది. కానీ ఆ వీడియోస్ని కొన్ని డిలీట్ చేసాడు. ఒక ఏది మన ఇన్స్టాలతోని తను ఒక ఆమె, తన పేరు సంథింగ్ అని చెప్పలేము, తనను చూసుకుంటా ఈయన చేసాయి కొన్ని వీడియోలు తీస్తే వాటిని వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు గుర్తించారు. ఈ గుర్తించిన దాన్ని ఈ నంది అవార్డుని తనకు సత్కరించి పంపించినాక స్టేటస్ పెట్టాడు, పలానా నంది అవార్డు వచ్చింది అనగానే బా మామ అంజి మామ గప్పుడు అనుకుంది. గప్పుడు తీస్తా నేను ఆయనని బయటకు అని తీసి ఈ మధ్యలో వీడియోస్ మొత్తం అవుట్డోర్ వీడియో తీస్తా. మన మానే డ్యామ్, కరీంనగర్, ఎక్కడెక్కడికి లొకేషన్ చెప్పేస్తా, తీసుకెళ్తా. ఆయనకు మార్నింగ్ డాక్టర్ జాబ్ చేసుకుంటాడు, మధ్యాహ్నం నేను ఏమన్నా మధ్యాహ్నం వరకు వచ్చేస్తా, ఈవినింగ్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళేస్తా తనట్టు. దీనిలో పైసా కోసం కాదు, మనం ఎదగాలి. ఫస్ట్ టాలెంట్ అనేది బయటకు రావాలి. ఒకళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ బయటకు తీసుకురావాలని అనుకొని మీకు కాల్ చేసి అన్న మా అంజన్న అనేటాడు నంది అవార్డు అనేది తీసుకున్నాడు, తనని గుర్తించి మీరు ఇంటర్వ్యూ చేసి ఇంకా 10 మందికి ముందుకు రావాలి, 10 మంది మీరు ప్రోత్సహిస్తారని చూసుకొని దాన్ని మీకు కాల్ చేయడం జరిగింది. దానివల్ల మీరు తొందరగా మాకు టైం ఇచ్చడం జరిగింది కాబట్టి ఈ విధంగా దాన్ని గుర్తించి ఇక్కడ తీసుకురావడం జరిగింది అన్నయ్య. చూశారు కదా ఈనాటి మన జోర్దార్ టాలెంట్ షోలా ఇన్స్టాగ్రామ్లో తనకెంతో మంది ఫాలోవర్స్ను సంపాదించుకొని ఈ ఇన్స్టా ద్వారా సోషల్ యాక్టివేటివ్ అవార్డుని అంజన్న తీసుకోవడం జరిగింది మన రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి. ఆ అంజన్న కళా ప్రస్థానాన్ని మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా ఇంటర్వ్యూ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం నాకు కల్పించిన సాయికి, అంజన్నకు కళాభివందనాలు, ధన్యవాదాలు. ఇంకా ముందు అన్న మంచి ప్రోగ్రామ్ చేయాలి, సినిమాలో కూడా మంచి మంచి సీరియల్లో కూడా మంచి మంచి అవకాశాలు వచ్చి విభిన్నమైన పాత్రలు వేసి మన రాజన్న సిరిసిల్ల జిల్లాకు, మన ఉమ్మడి కరీంనగర్కు, మన తెలంగాణకు పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా నేను అంజనని కోరుకుంటున్నా. మంచి కమెడియన్ కావాలి, మంచి స్థాయిలో స్థిరపడాలి అన్న. ఎందుకంటే అన్నకున్న ఫాలోయింగ్, అన్నకున్న నటన పైన తన ఇష్టము, తన అభిలాష ఎట్లా ఉందంటే ఇప్పుడు రవితేజని ఇది అయిపోయినాక ఏదన్నా చెప్పుదామంటే పోదామన్నట్టున్నాడు, మాట్లాడతామంటే అట్లుంది అన్నది. ఇంకా ముందు బాగా చేయాలి, ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంజనను. సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ కానీ టిక్ టాక్ కానీ ఆ వీడియోలు చేసినందుకు నాకు నంది అవార్డు సోషల్ యాక్టివేట్ కింద ఇచ్చారు. దీన్ని బేస్ చేసుకొని మా అల్లుడు నాకు చెప్పడం జరిగింది. అల్లుడు సాయి సోషల్ మీడియా యూట్యూబర్, జోర్దార్ టాలెంట్ షో రవితేజ గారు ఈరోజు వచ్చి నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మీ కృతజ్ఞతలు మరొకసారి తెలుసుకుంటున్నాను. ధన్యవాదాలు, కళాభివందనాలు అన్న. ఎందుకంటే కళాకారులు, ప్రతిభావంతులు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ కళా ప్రతిభను చిత్రీకరించి మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా ప్రపంచానికి పరిచయం చేసే వేదికనే మన జోర్దార్ టాలెంట్ షో అన్న. నిజమైన కళాకారుడు ఎక్కడనో పోతుండు, ఏ కళ లేనోడు కళల మీద రాజ్యం ఉంటుంది. అది ఒక్కోసారి బాధ అనిపిస్తాను. అందుకే మీలాంటి వాళ్ళను నంది అవార్డుతో గుర్తించినప్పుడు మాలాంటి ఛానల్ గుర్తించకపోతే ఇంకెందుకన్నా. అందుకనే వెంటనే సాయి చెప్పగానే వచ్చి మీ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. మీరు కూడా మేము అడగగానే టైం ఇచ్చినందుకు మీకు మన షో ద్వారా, జోర్దార్ టాలెంట్ షో ద్వారా ధన్యవాదాలు, కళాభివందనాలు అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా మరొకసారి చూశారు కదా ఈనాటి ఇన్స్టాగ్రామ్ అంజనను. వృత్తిరీత్యా డాక్టరు, తను నటనపై ఉన్న ఆసక్తితో ఇన్స్టాలో వీడియోలు చేసుకుంటూ మంచి పాపులర్ అయి ఒక అవార్డు, నంది అవార్డు తీసుకోవడం జరిగింది. అలాంటి కళాకారుణ్ణి, కళా ప్రస్థానాన్ని మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం నాకు కల్పించిండు. మీరు కూడా ఈ షోలో పాల్గొనాలంటే తప్పకుండా కింద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. మీ ఊరికి వచ్చి మీ ప్రోగ్రాం తీసుకొని మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తా. ఆ అవకాశం నాకు కల్పించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో, కళామా తల్లి సేవలో. ఈనాటి ఈ ప్రోగ్రాంకి ఇన్స్టా అంజనను పరిచయం చేసి ఆయన కళా ప్రస్థానాన్ని మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం కల్పించిన తమ్ముడు సాయి నాకు మంచి సుపరిచితుడు. ఇంకా తమ్ముడిలాగా తమ్ముంది సాయి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ. తను ఫోటో, వీడియో ఆల్బమ్ చేయడం, మ్యారేజ్ ఈవెంట్స్, ఫోక్ సాంగ్ షూట్స్, బర్త్డే, వెడ్డింగ్ సాంగ్స్ ఇలాంటివి చాలా చేస్తుంటాడు. తమ్ముడిని కనుక మీరు కాంటాక్ట్ చేయాలంటే కింద నెంబర్ ఇస్తున్నా, తప్పకుండా డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది తమ్ముంది. సాయి ఫోటోగ్రఫీ, రామన్నపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా. తమ్ముని ప్రోత్సాహం, తమ్ముని ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి అంజనకు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ అన్నయ్య. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.